హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆధార్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు మీ అకౌంట్‌లో డబ్బులు విత్‌డ్రా చేయాలంటే మీకు ఏటీఎంకెళ్ళొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయొచ్చు, లేదంటే మీకు ఆహ్, మొబైల్ బ్యాంకింగ్ దగ్గర ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఈ అన్నీ కాకుండా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ అని ఉంటుంది. మీ దగ్గర ఎటువంటి డెబిట్ కార్డ్ లేదు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదు, మొబైల్ బ్యాంకింగ్ లేదు. అయినా సరే మీ అకౌంట్‌లో ట్రాన్సాక్షన్ చేయొచ్చు. క్యాష్ విత్‌డ్రా చేయొచ్చు. అది మీ బయోమెట్రిక్. రీసెంట్ డేస్‌లో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సో, మీ మొబైల్ ఆహ్, ఆహ్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ అంటే మీ ఆధార్‌లో ఉన్న బయోమెట్రిక్ ఆధారంగా పేమెంట్స్ జరుగుతాయి. డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. వీటిలో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఆధార్ అనే ఒక అప్లికేషన్ ఉందండి. ఒక మొబైల్ యాపు. అది యూఐడీఐ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది ప్రతి ఆధార్ ఉన్నవాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులో మీ ఆధార్‌లోని ఇన్ఫర్మేషన్ మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రెస్, జెండరు, ఫోటోగ్రాఫు ఇవన్నీ మీ స్మార్ట్ ఫోన్‌లోనే లింక్ అయిపోతాయి. మీరు చూసుకోవచ్చు. దీనివల్ల మీరు ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మీకు చెప్తాను. చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అండి. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఐదుగురి ఆధారు ఒక్క మొబైల్ యాప్‌లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక ఆధార్ అప్లికేషన్ గనక డౌన్‌లోడ్ చేసుకుంటే, మీ ఇంట్లో ఉన్న ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ డేటా మీ దగ్గర ఉంచుకోవచ్చు. ఈ డేటా వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఎందుకంటే బయోమెట్రిక్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. ఈ బయోమెట్రిక్‌ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. డిజేబుల్ చేస్తే ఎవరైనా సరే మీ బయోమెట్రిక్‌ని తో ఒక ఫేక్‌ది క్రియేట్ చేసి మీ అకౌంట్‌లోంచి డబ్బులు విత్‌డ్రా చేయాలని ట్రై చేసినప్పుడు, ఈ బ్లాక్ అయితే మీరు బ్లాక్ చేసుకుంటే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగవు. ఒకవేళ డెబిట్ కార్డ్ ఉంది. మీ డెబిట్ కార్డ్‌తో ట్రాన్సాక్షన్ చేశారు. పిన్ ఎంటర్ చేశారు. లేదా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. కానీ ఏమి లేకుండా మీ బయోమెట్రిక్‌తో కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. సో, ఇలాంటివి చాలా మందికి తెలీదండి. కంపల్సరీ మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఒకవేళ మీరు మీ ఆధార్ ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాలనుకుంటారు. ఆన్‌లైన్‌లో లేరు. ఆఫ్‌లైన్‌లో ఉన్నారు. మీ దగ్గర కార్డ్ లేదు. మీరు ఈ మొబైల్ యాప్‌లో మీ ఆధార్‌ని ఆఫ్‌లైన్‌లో చూపించొచ్చు. మీ ఐడీ ప్రూఫ్‌గా చూపించొచ్చు. ఫిజికల్‌ది క్యారీ చేయాల్సిన పని లేదు. ఇంకా మీ అడ్రెస్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ డాక్యుమెంట్ ప్రూఫ్ మీరు మీ అడ్రెస్‌ని మోడిఫై చేసుకోవచ్చు యాప్ ద్వారా. తర్వాత ఇందాక చెప్పాను గదా! ఒక్క మొబైల్ యాప్‌లో ఆధార్ గనక డౌన్‌లోడ్ చేసుకుంటే మీ ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ ఇన్ఫర్మేషన్ అందులో స్టోర్ చేసుకోవచ్చు. దాని తర్వాత పేపర్‌లెస్ ఈకేవైసీ, క్యూఆర్ కోడ్ సర్వీస్ ప్రొవైడర్ ఏజెన్సీస్‌కి మీరు డైరెక్ట్‌గా చూపించొచ్చు దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ బయోమెట్రిక్‌ని లాక్ చేయొచ్చు, అన్‌లాక్ చేయొచ్చు. మీరు దీన్ని యూజ్ చేయనప్పుడు గనక లాక్ చేశారంటే, మీ బయోమెట్రిక్ యూజ్ చేసి ఇతరులు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేరు. మీరు ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోగానే మళ్ళీ లాక్ చేయండి. మళ్ళీ అన్‌లాక్ చేసుకోండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరియి కూడా మీరు లాక్, అన్‌లాక్ చేయొచ్చు. తర్వాత వర్చువల్ ఐడీస్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మీరు ఆధార్ సర్వీసెస్ ఏమన్నా కావాలి అనుకుంటే, మీరు వర్చువల్ ఐడీ ద్వారా కూడా మీరు ఈ బెనిఫిట్స్‌ని యూజ్ చేయొచ్చు. అప్డేట్. సో, మీకు ఆఫ్‌లైన్ మోడ్‌లో ఆధార్ హిస్టరీ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీ ఆధార్‌ని ప్రింటింగ్‌కి అడిగారు, లేదా ఇంకేదైనా స్టేటస్ ఏముంది, ఒక రిక్వెస్ట్ పెడితే, ఆ మొత్తం హిస్టరీని మీరు ఇందులో చూసుకోవచ్చు. తర్వాత మీరు ఆధార్ సేవా కేంద్రాలకి వెళ్ళాలి. పర్టిక్యులర్ యాక్టివిటీ కోసము. మీరు అక్కడికెళ్ళి టోకెన్ తీసుకొని లైన్‌లో నిలబడాల్సిన పని లేదు. మీరు ఈ మొబైల్ యాప్ ద్వారానే మీరు అక్కడ స్లాట్ బుక్ చేసుకొని, ఓకే. మీరు మీ ఆ ఎన్రోల్‌మెంట్ సెంటర్‌కి వెళ్ళేసి మీకు కావాల్సిన ఆహ్,
సర్వీస్ మీరు అవైల్ చేసుకోవచ్చు. తర్వాత వన్ టైం పాస్వర్డ్ ఆన్లైన్ సర్వీసెస్కి యూజ్ చేయొచ్చు. బెనిఫిట్స్ ఏమున్నాయి? ఇంపార్టెంట్ డౌన్లోడ్స్ మీరు ఆ ఫామ్ని మీరు డిజిటల్గా ఉంచుకోవచ్చు. దాని తర్వాత దీంతో మీరు మీ ఆధార్ కార్డు పీవీసీ కార్డు కావాలి అంటే ₹50 పే చేసి మీరు కార్డును కూడా మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత క్యూఆర్ కోడ్ స్కానింగ్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఫ్రీక్వెంట్లీ ఏంటి క్వశ్చన్స్, మీరు ఈ సర్వీస్ యూజ్ చేయాలంటే మీ రిజిస్టర్డ్ మొబైల్లోనే చేసుకోవాలా? అవసరం లేదు. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా చేసుకోవచ్చు. ఒక్క మొబైల్‌లో గనక ఆధార్ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ 5గురి ఇన్ఫర్మేషన్ అందులో ఉంచుకోవచ్చు. ఆధార్ రీప్రింటు, ఎన్రోల్మెంట్ సెంటర్స్ దగ్గర ఎక్కడ ఉన్నాయి, ఆధార్ వెరిఫై చేయించడము, ఇవన్నీ కూడా ఈ మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. సో మీకు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. దాన్ని వ్యాలిడేట్ చేసే మీరు అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఆధార్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే మీరు ఒక వ్యాలిడ్ ప్రూఫ్ చూపించమన్నా లేదా మీ ఈకేవైసీ డాక్యుమెంట్ చూపించాలన్నా సరే మీరు ఈ ఆధార్ని వ్యాలిడ్ డాక్యుమెంట్గా చూపించుకోవచ్చు మీ ఆధార్ని. సో రెసిడెంట్స్ ఇండియాలో అందరూ మీ అక్కడ కనుక ఆధార్లో కనుక ట్యాప్ చేస్తే మీ ప్రొఫైల్ ఇమేజ్, నేము, ఆధార్ నెంబరు ఇవన్నీ కూడా డాష్బోర్డ్ మీద కనపడతాయి. సో ఎనీ అప్డేట్ ఆధార్ డీటెయిల్స్ త్రూ సచ్ యాజ్ లైక్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ టు బి యాడెడ్. ఇవన్నీ మీకు ఇందులో అప్డేషన్ లేదండి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు ఇటువంటివి అప్డేషన్స్ ఇందులో లేవు. మీరు ఓన్లీ అడ్రస్ ఒక్కటి మీరు ఇందులోంచి అప్డేట్ చేసుకోవచ్చు. మేబీ ఫ్యూచర్లో వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తారు ఆధార్లో అనుకుంటున్నాము. సో చూడండి ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో. ఆధార్ మీకు లెఫ్ట్ సైడ్ చూపించాను. ఆధార్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వ్యూ చేసుకోవడం చూడండి. మీ ఆధార్ని అక్కడే చూపించవచ్చు ఎవరికైనా సరే. తర్వాత డౌన్లోడ్ ఆధార్ చేసుకోవచ్చు, రీప్రింట్ చేసుకోవచ్చు, అడ్రస్ని అప్డేట్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. పేపర్లెస్ ఆఫ్లైన్ ఈకేవైసీ చేయొచ్చు, క్యూఆర్ కోడ్ స్కానర్ చేయొచ్చు, వర్చువల్ ఐడి జనరేటర్ చేసుకోవచ్చు, దాని తర్వాత జనరేట్ క్యూఆర్ కోడ్ చేసుకోవచ్చు, వెరిఫై ఆధార్ చేసుకోవచ్చు, ఈమెయిల్, మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవచ్చు. రైట్ సైడ్ చూస్తే ఇంపార్టెంట్ ఉన్నాయి. లాక్, అన్లాక్, బయోమెట్రిక్ ఇది చేసుకోవచ్చు మీరు కంపల్సరీ. ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. మీ ఫ్యామిలీలో ఒక్క మొబైల్లో ఆధార్ జనరేట్ చేసుకోండి. చాలా విషయాల్లో మీకు ఫిజికల్ ఆధార్ మీ దగ్గర ఉండకపోవటము, వ్యాలిడ్ ఆధార్ చూపించమంటారు, మీ దగ్గర ఉండకపోవటము, జిరాక్స్ ఉండటం ఇలాంటివి జరుగుతుంది. ఇది మొబైల్ యాప్ బట్టి మీరు దాన్ని కన్సర్న్ అథారిటీస్కి మీరు చూపించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.